హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియోలో మనం అవుట్ సైడ్ నోడ్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో దీనికోసం నేను సెకండ్ క్లిప్ తీసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, సో దీనికి ఒక సీరియల్ నోడ్ క్రియేట్ చేస్తాను. ఓకే, అండ్ దెన్ ఈ ఫస్ట్ క్లిప్ సెలెక్ట్ చేసి, సో దీనికి ఒక బేసిక్ కలర్ ఇవ్వడానికి సో నేను కలర్ అండ్ దెన్ ఆటో కలర్ క్లిక్ చేస్తాను. ఓకే, అండ్ ఇప్పుడు ఇది ఉంది కదా, సో ఇప్పుడు నేను దీనిపైన ఒక మాస్క్ వేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను పవర్ విండోస్లోకి వస్తాను. సో ఇది పవర్ విండో అండ్ దెన్ ఇక్కడ నుంచే మనకి డిఫరెంట్ మాస్కింగ్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, సో నేను జస్ట్ ఒక సర్కిల్ తీసుకుంటాను అండ్ ఇప్పుడు నేను దీన్ని ఈ ప్రోడక్ట్స్ మీద పెట్టుకుంటాను. ఓకే, సో ఇప్పుడు నేను ఆ ప్రోడక్ట్స్ని హైలైట్ చేయడం కోసం సో ఏం చేస్తానంటే బేసికల్లీ సో వీటి యొక్క గెయిన్ అనేది మేబీ ఇంక్రీజ్ చేస్తాను అండ్ సాచురేషన్ లెవెల్స్ కూడా. ఓకే, సో సంథింగ్ లైక్ దిస్. అండ్ ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే, సో మనకి మాస్క్ రీజన్లో ఏదైతే ఉందో సో అది కాకుండా మనకి అవుటర్ రీజన్ ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే బేసికల్లీ మళ్ళీ కొత్త కొత్త నోట్స్ అన్నీ క్రియేట్ చేసుకునే అవసరం లేకుండా సో మళ్ళీ దీని ఏదైతే ఉందో సో అది సెలెక్టెడ్లో ఉండగా సో నేను ఇక్కడ వచ్చి కలర్స్, నోట్స్ అండ్ దెన్ క్రియేట్ అండ్ అవుట్ సైడ్ నోట్ క్లిక్ చేస్తాను. సో దీనికి షార్ట్కట్ వచ్చి ఆప్షన్ ఓ ఆర్ ఎల్స్ విండోస్లో అయితే ఆల్ట్ ఓ. సో ఇది క్లిక్ చేసినప్పుడు ఏమైందంటే సో ఇప్పుడు మీరు చూడండి, సో మనకి ఆ మాస్క్ తప్ప వేరే లేయర్ అంతా కూడా మనకి ఇందులో సెలెక్ట్ అయింది. ఓకే, సో ఇప్పుడు నేను వీళ్ళిద్దరిని కొంచెం డల్ చేయాలి కాబట్టి సో మేబీ నేను ఈ విధంగా తగ్గిస్తాను గెయిన్స్. ఓకే, సో ఇప్పుడు మనకు ఓన్లీ ప్రోడక్ట్స్ సమ్ స్పాట్ లైట్లో హైలైట్ అయ్యాయి. ఓకే, అండ్ మళ్ళీ మనం ఏం చేయొచ్చు అంటే ఇది ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకుని సో మళ్ళీ మనం ఆప్షన్ ఓ క్లిక్ చేసాం అనుకోండి, సో మళ్ళీ మనకు ఇంకొక అవుటర్ నోడ్ అనేది క్రియేట్ అయింది. సో ఈ నోడ్లో మళ్ళీ మనం సెకండ్ నోడ్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో సో అదే ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ కూడా వచ్చింది. సో ఎందుకంటే సో ఇక్కడ బేసికల్లీ మనం సర్కిల్ క్రియేట్ చేసాం. ఓకే, అండ్ ఇక్కడ ఈ నోడ్ వేసినప్పుడు మనకి ఈ సర్కిల్ తప్ప మిగతా అవుటర్ నోడ్ అంతా కూడా సెలెక్ట్ అయింది. ఓకే, సో అవుటర్ రీజన్ అంతా. సో మళ్ళీ దీనికి ఇంకోసారి అవుటర్ నోడ్ క్రియేట్ చేసినప్పుడు అవుటర్ రీజన్ కాకుండా మళ్ళీ ఈ సర్కిల్లో ఉన్న డీటెయిల్స్ మాత్రం మనకు వచ్చాయి. ఓకే, అండ్ అలాగే మనం ప్రీవియస్ వీడియోలో ఒక డిస్కస్ చేసుకున్నాం. సో బేసికల్లీ ఈ కనెక్టర్స్ ఉన్నాయి కదా, సో బ్లూ కనెక్టర్ అనేది మనకి ఎప్పుడు మాస్క్స్ కోసం యూజ్ అవుతుందండి. సో మనం ఇక్కడ మాస్క్ యూజ్ చేసాం కాబట్టి మనకు ఆటోమేటిక్గా ఈ బ్లూ లైన్స్ అనేవి డాటెడ్ లైన్స్గా క్రియేట్ అయ్యి వచ్చాయి. ఓకే, సో గైస్ ఇది ఇది అవుటర్ నోడ్ గురించి. సో గైస్ ఈ వీడియోలో మనం అవుటర్ నోడ్ ఎలా యూజ్ చేయాలో తెలుసుకున్నాం కదా. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ యు నెక్స్ట్ వన్. బై బాయ్.